నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో నక్షత్ర జ్యోతిషాలయం సంబంధించి వాజ్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అంతో మాట్లాడాలి, మీ సమస్యల యొక్క పరిష్కారం తెలుసుకోవాలనుకుంటే మాత్రం కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి గురుగారితో మాట్లాడితే ఆయన పరిష్కారం చూపిస్తారు. ఇక ఆయన గురించి చెప్పాలంటే ఎంఏ పిహెచ్డి ఆస్ట్రాలజర్ చేశారు అండ్ డాక్టరేట్ జ్యోతిష్యరత్న బిరుదు కూడా ఉన్నదానికి. సో ఆయన గురించి డీటెయిల్స్ కూడా కింద కనిపిస్తున్నాయి. వెంటనే ఆయనతో మాట్లాడాలి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. ఏదైనా సమస్య ఉంటే తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా లేట్ చేయకుండా కింద స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేయండి, గురుగారితో మాట్లాడండి, సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. నమస్తే గురుగారు. అంటే మీరు చెప్పారు 3 రకాలైనటువంటి జ్యోతిష్యాలు చూస్తాం, హస్తవాస్తు ఇవన్నీ కూడా చూసి. సో శాస్త్రవేత్త కావాలి అని అనుకుంటే ఎవరైనా అలాంటి వాళ్ళకి ఎలాంటి చేతిరేఖలు జ్యోతిష్యం ఎలా ఉండాలి, వారికి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు అందుకే ఉన్నత స్థానానికి వెళ్ళాలన్న కోరిక ఉంటుంది. శాస్త్రవేత్త అంటే సైంటిస్ట్గా అంటే అతనికి అర్హత ఉందా లేదా ఫస్టే మనం చదువుకుంటామే. మన పిల్లలు కానీ మనం ఎవరైనా స్టూడెంట్ కానీ ఫస్ట్ వాళ్ళ అరచేతిని ఇలా చూసుకుంటే, మగపిల్లలు అయితేనేమో కుడి చేయి చూసుకోవాలి, లేడీస్ అయితే లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలి. ఇలా చేయి చూసినప్పుడు ఈ చిటికన వేలు, ఈ ఉంగరం వేలు అంతా ఇంచుమించు ఉంగరం వేలుకు సరి సమానంగా అంటే ఇట్లా పెద్దగా ఉండాలి. ఇట్లా ఉంగరం వేలు దగ్గరికి ఉండాలి, హైట్గా పెద్దగా ఉన్న ఈ చిటిక పెద్దగా ఉండాలి. ప్లస్ ఈ చిటికన వేలు కింద ఉన్న స్థానం బుధ స్థానం అంటాము, ఈ ఉంగరం వేలు కింద ఉన్న స్థానం రవి స్థానం అంటాము. ఇది రవి. ఈ 2 స్థానాలు ఉబ్బుగా ఉండాలి. అంటే అక్కడ మనం ఇట్లా చూసినట్టుంటే ఇట్లా పడితే గుంత అంటే లోపలికి లేకుండా ఇక్కడ ఉన్న ప్లేస్ హైట్ ప్లేస్ లాగా ఇట్లా మనకు ఉబ్బుగా కనబడాలంటే ఉచ్చగా ఉన్నట్టు అలా ఉండి, ఇక్కడ మనకు జీవితరేఖ ఉంటుంది. జీవితరేఖ పక్కడికి వెళ్ళి ఒకటి బుద్ధిరేఖ అనేది ఇట్లా వెళ్తుంది. ఈ బుద్ధిరేఖ పైన ఒక త్రికోణం వస్తుంది, త్రికోణం ఉండాలి. ఆ త్రికోణం పక్కకు కింద ఆ బుద్ధిరేఖ పైన ఒక తెల్లని డాట్ ఉంటుంది. అలా ఉన్న వ్యక్తులే శాస్త్రవేత్త కాగలుగుతారు. అలాంటి వాళ్ళు ట్రై చేస్తే ఉన్నత స్థానానికి వెళ్తారు, చదువులో రాణిస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ట్రై చేసుకోవచ్చు. లేడీస్ లెఫ్ట్ హ్యాండ్ చూసుకోవాలి. ఇంకొకటి గురుగారు, అంటే మీరు చెప్పినట్టు 2 చేతులకి తేడా వ్యత్యాసం ఉంటుందంటారా? అంటే కుడి చేతికి ఎడమ చేతికి సంబంధించి. అవును, ఆడవాళ్ళకి మగవాళ్ళకి ఒకేలా అంటే చేతిరేఖలు చూసుకో మాకు పెద్దగా తెలియకపోవచ్చు, అంటే మీలాంటి వాళ్ళకి తెలిసేది. అంటే అది ఎలా వ్యత్యాసం ఎలా ఉంటుంది అంటారు? ఇప్పుడు మనిషి యొక్క శరీరం అనేది 2 భాగాలు. మన కుడి భాగం మొత్తం అంటే పైనుంచి కుడి కన్ను, కుడి ఇక్కడ కుడి చెయ్యి, కుడి కాలు అంతా ఒక భాగం మొత్తము, రైట్ భాగం మొత్తము మగ అంటే పురుష లక్షణాలు ఉంటాయి. ఆడవారికి కానీ మగవారికి కానీ కుడి బంధు మొత్తం పురుష లక్షణాలు, ఎడమ బంధు ఏమో స్త్రీ లక్షణాలు ఉంటాయి. అంటే అర్ధనారీశ్వరుడు శివుడు ఉన్నాడు, అది అందుకే పెట్టిరు. అది అంటే మనకు తెలవడం కోసం. ఈ లెఫ్ట్ హ్యాండ్ మొత్తం లేడీ. అయితే లేడీస్కి ఏమో ఎడమ చేతిలో ఉన్న రేఖలను బట్టే వాళ్ళ యొక్క ఫలితాలు ఉంటాయి. మగపిల్లలకు పురుషులకేమో కుడి చేతిలో ఉన్న రేఖలను బట్టి వాళ్ళ యొక్క ఫలితాలు ఉంటాయి. కాబట్టి మనము మగపిల్లలు అయితే కుడి చేయి చూసుకోవాలి, లేడీస్ అయితే ఎడమ చేయి చూసుకోవాలి. మన ఎడమ చేయి కూడా లేడే. మనం ఎవరైనా 2 చేతులు కలిపినప్పుడు రిలాక్స్ వస్తుంది మైండ్. అంటే ఆడ మొగ కలిసినట్టు అంటే మైనస్ న్యూట్రల్ అయిన వస్తాం, అవి రిలాక్సేషన్ వస్తుంది. అదేవిధంగా ఇవి 2 వేడివిడిగా ఉంటాయి. కాబట్టి మనం కుడి చెయ్యి ఎడమ చెయ్యి అనేది సపరేట్గా చూసుకోవాల్సి వస్తుంది. రైట్. ఇంకొకటి అంటే వాస్తు కూడా 3 రకాలుగా చూస్తామని మీరు చెప్పారు, మనకు చెప్పడం కూడా. సో ఎలా చూస్తారు గురుగారు? వాస్తు అనేది నేను నేర్చుకున్న పద్ధతి ఏంటంటే 3 టైప్స్ ఆఫ్ వాస్తు ఉంది. మామూలుగా అందరూ చూసే జనరల్గా 1 టైప్ వాస్తు అంటే గోడలు స్ట్రక్చర్ వైజ్ వాస్తు చూస్తారు. నేను చూసేది ఏంటంటే స్ట్రక్చర్ వైజ్ వాస్తు ఒకటి. అంటే మనం గొట్లా కట్టినాము, 16 డైరెక్షన్స్ ఉన్నాయా లేవా, వాటిని పంచభూతాలు సమన్వయం చేసుడు ఒక వాస్తు ఒక రకం. ఇంకొకటి రెండోది ఏంటంటే మనం ఏ దిక్కులైతే అంటే ఏ ఫేస్కి ఇల్లు కట్టినాం, ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్, ఆ దిక్కును బట్టి ఆ ఇంటికి కలర్ వేసుకోవాల్సి వస్తుంది మనం. అది కూడా వాస్తే ఆ కలర్ను బట్టి ఇంటి యజమాని యొక్క ప్రవర్తన, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క గుణగణాలు డిసైడ్ అవుతాయి. అదొక రకమైన వాస్తు. ఇంకొకటి ఇది ఏది పవర్ వాస్తు అంటాం. ఇది అంటే మనం ఉన్న ఇంట్లో నెగటివ్ ఉందా పాజిటివ్ ఉందా అనేది ఆ ఇంట్లో నివసించే అంటే ఉన్న ఇంటి నేలను చెక్ చేయడం. ఇది ఎవరికి తెలియదు. ఇది టెక్నాలజీది. ఈ టెక్నాలజీ తోటి మేము ఈ స్కానర్ ద్వారా చూస్తేనే తెలుస్తుంది. చూసి ఇక్కడ ఈ బాక్స్లో ఉన్న ఈ కిట్టు దీన్ని వాడడం ద్వారానే ఈ థర్డ్ అనేది తెలుస్తుంది. అంటే ఆ ఇంటి నేల పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా. ఇది ఒక రకమైన వాస్తు అన్నట్టు. అంటే నేను చూస్తే స్ట్రక్చర్ వైజ్ ఒక వాస్తు చూస్తా, కలర్ వాస్తు ప్లస్ ఇంటి నేల యొక్క వాస్తు, 3 రకాలుగా వాస్తు చూసి. మన కాలర్ సిద్ధంగా ఉన్నారు. రవికుమార్ యాదవ్ గారు షాద్నగర్ నుంచి ఉన్నారు, మాట్లాడదాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి రవికుమార్ యాదవ్ గారు.
హలో హలో రవికుమార్ యాదవ్ గారు వినిపిస్తుందా? వినిపిస్తుందండి. Yes, మేము నమస్తే అండి. విశ్వనాథన్ స్వామితో మాట్లాడాలండి. నమస్తే నమస్తే చెప్పండి. Yes, మాట్లాడండి. సార్కి ఇస్తారా? గురుగారు ఉన్నారండి, గురుగారితో మీ సమస్య ఏంటో వినిపించండి. చెప్పండి. రవికుమార్ యాదవ్ గారు నమస్కారం అండి, స్వామి వినిపిస్తుందా? గారు. నమస్కారం చెప్పండి. స్వామి, మేము అనుకున్న పనులు అవ్వట్లేదండి. ఇప్పుడు ఎంత మీ ఏజ్ ఎంత? 32 అండి. 32 ఏజ్ 32 years. అంటే ఇప్పుడు జాబ్ చేస్తురా ఎడ్యుకేషనా ఏం చేస్తారు? నేను జాబ్ చేస్తాను సార్. జాబ్ చేస్తారు అంటే అనుకున్న పనులు కాకపోవడానికి కారణము గ్రహాల పరంగా చూసుకుంటే ఉన్నాయండి. చెప్పండి. గ్రహాల పరంగా మనం చూసుకుంటే జాతక పరంగా మీకు రాహుగ్రహం దశ నడుస్తుంటుంది. రాహుగ్రహము బాగలేకపోతే ఏమైందంటే మనం ఏదైనా పని అనుకుంటామో ఆ పని అనేది పెండింగ్ పడుతూ ఉంటుంది. దానికి మీరు గోమేధికము స్టోను కుడి చెయ్యి మధ్య వేలుకు పెట్టుకోవాలి. ఇది మినుములకు వైబ్రేషన్ ఉండాలి. ఆ స్టోన్ను పెట్టుకుంటే మీరు మీ పనులు మళ్ళీ సానుకూలం అవుతాయి, అంటే పెండింగ్ పడకుండా త్వరగా అవుతాయి. అంటే రాహు బాగాలేనప్పుడే మీ యొక్క పనులు అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడుతూ ఉంటాం. అవును గురుగారు, రవికుమార్ యాదవ్ గారు చెప్పినట్టు అని అంటే పరిహారం ఎలాంటి తీసుకోవాలంటే ఇలాగే చాలా మందికి ఉంటే అనుకున్న పని అవ్వట్లేదని అవును చాలా దిగ్భ్రాంతి అంటే మీరు మీ దగ్గరకు వస్తే ఎలాంటి సలహా ఇస్తారు మిమ్మల్ని సంప్రదించాలన్నా కూడా? ఇప్పుడు ఎవరికైనా కానీ జాతకము ఒకే తీరు ఉంటుంది. పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని బట్టి జాతకం చూస్తాం. అలా డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకేమో నేను చేతిరేఖలు చూసి ఆ విధంగా చెప్తా. డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకేమో చేతి చూసి చెప్తా. ఏం చేస్తామంటే ఇప్పుడు మామూలుగా కంటితో కూడా చెప్పొచ్చు ఏ గ్రహం బాగాలనేది. మన దగ్గర ఇది టెక్నాలజీ ఉంది కాబట్టి స్కానర్ ద్వారా చెక్ చేసి నవధాన్యాలతోటి అతని శరీరంలో ఏ గ్రహం డిఫెక్ట్ ఉంది, ఎవరమైనా సరే గ్రహం బాగాలేకపోతే ఏ గ్రహం బాగలేదో ఆ గ్రహం యొక్క స్టోన్ ధరిస్తే అది రెక్టిఫై అయిపోయి ఆ పనులు అనేవి సానుకూలం అవుతాయి. ఈ గ్రహాలు ఎట్లా అంటే మనము విశ్వంలో నవగ్రహాలు ఉంటాయి. గ్రహాల యొక్క కిరణాలు మన భూమిపైన ప్రసరిస్తుంటాయి. మన కంటికి కనబడే సూర్యుడు ఒక్కడే. సూర్యుడిలో కూడా ఇంద్రధనుస్సు కనబడుతుంటుంది. అంటే ఆ కిరణాలు అనేవి వస్తుంటాయి. ప్రసరిస్తే మన శరీరంలో ఏం చేస్తుంటే ఆ కిరణాల యొక్క ప్రసారం మన శరీరాన్ని అబ్జర్వ్ చేస్తుంటుంది. ఎప్పుడైతే మన గ్రహం ఏదైతే వీక్ ఉంటుందో ఆ గ్రహం యొక్క కిరణాలు అనేటివి మన శరీరం యాక్టివేట్ కాదు. కాకేమైందంటే శరీరంలో ఆర్గాన్స్ కానీ లేకపోతే దానికి సంబంధించిన పనులు కానీ డిలే అవుతుంటాయి. అంటే కాకుండా ఇబ్బంది పడుతుంటాం. అయితే మనం ఏంది చెక్ చేసుకొని కరెక్ట్ వేళ దానికి సంబంధించిన స్టోను ఈ చేతిలో కూడా నవగ్రహాలు ఉంటాయి. ఆ గ్రహానికి సంబంధించిన స్టోన్ ఏ ఏళ్ళకి వస్తుందో ఆ ఏళ్ళకే ధరించాలి. ధరించినప్పుడు ఆ యొక్క మన ఫోన్ గిన రిసీవర్ దా సిగ్నల్స్ ఎట్లా లాక్కుంటుందో అదేవిధంగా ఈ స్టోన్స్ రత్నాలు కూడా సూర్యరశ్మి ద్వారా ఆకాశంలోకి వెళ్ళి వచ్చే గ్రహాల యొక్క ఫ్రీక్వెన్సీని లాగి మన శరీరానికి అందిస్తాయి. అది పెట్టుకున్న తర్వాత ఎంబడే వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే నేను ఇచ్చిన వారం రోజుల్లోనే వైబ్రేషన్ ఉంటుంది. అది అంటే ఎంబడే స్టార్ట్ అయిపోతుంది వర్క్ అనేది. అయిపోయి మన యొక్క పనులు సానుకూలం అవుతాయి. అలా పెట్టుకుంటే ఎవరికైనా సరే మంచిగా ఉంటుంది. ఇంకోటి గురు మీరు చెప్పారు కదా, అంటే ఇచ్చిన వారం రోజులు రిజల్ట్ వచ్చింది అని చెప్పారు కదా. సో అలాంటి మెరాకిల్స్ అంటే మీకు వచ్చిన దగ్గర కస్టమర్స్ లేకపోతే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళకి మీరు చూపించే పరిష్కారం ద్వారా అలాంటి ఏమైనా సంఘటనలు జరిగాయి? నా దగ్గరికి అంతా మౌత్ టాకే వస్తారు. అంటే ఒకరు పోయినాక వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు వాళ్ళ చుట్టాలందరూ అయిపోయేదాకా వస్తుంటారు. అంటే మనం ఇచ్చిన స్టోన్ ఒరిజినల్ డూప్లికేటా? మామూలుగా మార్కెట్లో అన్ని డూప్లికేటే ఉంటాయి. ఎవరైనా స్టోన్ ఇస్తారు, గోల్డ్ స్మిత్ కానీ లేదా జ్యువెలరీ షాప్లలో కానీ స్టోన్ ఇస్తారు. వాళ్ళు ఏమంటారు, నీ పేరు ఇది, పేరుకి స్టోన్ వస్తుంది అని చెప్పి ఒకటి ఇచ్చేస్తారు. అది ఒరిజినల్ డూప్లికేటా, అది ఎట్లా పనిచేస్తుంది అనేది వాళ్ళకి తెలియదు. ఇట్లా జాతకాలు అంటే అస్ట్రాలజీ చదివి ఇలా నేర్చుకున్న వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది. అందులో కూడా స్టోన్లో పవర్ ఉంటుంది అన్న సంగతి మ్యాక్సిమం అందరికీ తెలియదు. ఉంటుంది అనుకుంటారు కానీ ఈ స్టోన్లో ఒరిజినల్ అయితే స్టోన్లో పవర్ ఉంటుంది. ఇది ఎన్ని సంవత్సరాలు ఉన్నా దీనిలో పవర్ ఎక్కడ పోదు. పగిలిపోతే తప్పితేనే పవర్ వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా చేతికి పెట్టుకోవచ్చు. పెట్టుకున్నప్పుడు మాత్రమే అది యాక్టివేషన్ అయ్యి మన శరీరానికి పనిచేస్తే తీసి పక్కన పెడితే దాని పవర్ దానికే ఉంటుంది, కానీ మనకు అది పనిచేయడం బంద్ చేస్తుంది. ఇంకోటి గురుగారు, అంటే నైట్ టైం పెట్టుకుంటే అంటే రుద్రాక్షలు కానీ ఇలాంటి వీటికి పవర్స్ ఉండవని ఎక్కడ అంటూ ఉంటారు. అది ఎంతవరకు అంటే ఇది ఖచ్చితంగా పెట్టుకుని వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇప్పుడు స్టోన్స్ అనేటివి పవర్. నేను ఏమంటున్నానంటే మన దగ్గర ఐఫోన్ అలాంటి పెద్ద పెద్ద 1,00,000, 2 లక్షల ఫోన్స్ ఉంటాయి. దాంట్లో 100 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేస్తేనే పని చేస్తుంది. లేకపోతే ఆ రీఛార్జ్ 100 రూపాయలు చేయకపోతే 10 రూపాయలు అయినా సరే రీఛార్జ్ చేయకపోతే ఫోన్ ఎందుకు పనికి రాదు. అలానే శరీరం మీద మనకి ఏ గ్రహం అయితే డిఫెక్ట్ ఉందో దాని యొక్క స్టోన్ మన శరీరానికి పెట్టుకున్నప్పుడు మాత్రమే దానికి సంబంధించిన ఫ్రీక్వెన్సీ మన శరీరంలోకి వచ్చి మనం యాక్టివేట్ అయ్యి దానికి సంబంధించిన ఇబ్బందులు తొలుగుతాయి. అది పెట్టుకోకుండా తీసి రాత్రి కూడా బయట పక్కన పెట్టి ఆ గ్యాప్లో ఆ 2 hours 10 hours గ్యాప్లో జరగాల్సిన నష్టం మనకు జరిగిపోతుంది పక్కన అక్కడ. కాబట్టి రాత్రిపూట కూడా తీసేయాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా 24 hours చేతికి ఉంగరాలు ఉంటే
ఇది ఏం చేస్తుందంటే ప్రతి మనిషికి ఒక ఆరా ఉంటుంది, పవర్ ఉంటుంది. దేవుని కాడ ఆరా ఉంటుంది, మనం ఎట్లా పోతామో ప్రతి మనిషికి కూడా ఆరా ఉంటుంది. కొందరికి మామూలుగా వ్యక్తికి అయితే 7 ఫీట్లు ఉంటుంది, బాగా మంత్రాలు ఉచ్చారణ చేసే వాళ్ళకైతే ఎక్కువ 15-20 ఫీట్లు ఉంటుంది. ఈ స్టోన్ ధరిస్తే ఎక్స్ట్రా ఇంకొక 15 నుంచి 20 ఫీట్ల వరకు ఆరా పెరుగుతుంది. మన శరీరం మీద ఈ స్టోన్ ధరించి ఒరిజినల్ ఉంటే ఏమవుతుందంటే మన శరీరానికి ఆరా పెరిగేసి మనం యాక్టివేట్ అయిపోయి మన ఆర్గాన్స్ కరెక్ట్ పని చేసి మనం ఏమంటాం ఆ పనులు అవుతుంటాయి, ఎదుటి వాళ్ళు మన మాట వింటారు. కాబట్టి దీన్ని తీసిపెట్టినప్పుడు ఏమైందంటే అది ఫోన్లో రీఛార్జ్ లేకుండా పక్కకు వారేసినట్టు అవుతుంది. కాబట్టి ఎవరు కూడా చేతికి ఒరిజినల్ పెట్టుకున్నప్పుడు తీయకూడదు, అది తెలుసుకొనే పెట్టుకోవాలి. తెలియనప్పుడు మీరు స్టోన్ పెట్టుకోకుండా ఉండడం ఉత్తమం. ఎందుకంటే ఆ గ్రహం బాగాలేనప్పుడు కొన్ని రోజులు కష్టపెట్టి మళ్ళీ గ్రహం ఉచ్చస్థానానికి వచ్చినప్పుడు మంచిగా అవుతారు. తెలియకుండా ఏదో పెట్టేసి స్టోన్ పెట్టుకుంటే అది నెగిటివ్ పవర్ ఉంటే ఇబ్బందులు పడతారు. ఓకే, రైట్. ఇందాక గురుగారు మీరు ఇందాక చెప్తూ మీకు మిగతా వాళ్ళకి ప్రత్యేకత చెప్తున్నారు. అంటే భూమిలో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ మీరు అది తెలుసుకుంటాము, ఆ విధంగా మేము వాస్తు చెప్తామని చెప్తున్నారు. అది కొనసాగించండి గురుగారు. ఇప్పుడు మామూలుగా అందరు ఏం చేస్తారంటే ఇల్లు కట్టేసి గోడలు కట్టేసి స్ట్రక్చర్ వైజ్ చూసేసి కరెక్ట్ ఉంది అంటారు. అవును, అన్ని రకాలుగా స్ట్రక్చర్ వైజ్ గృహం నిర్మించుకున్నా కానీ ఆ ఇంట్లో ఇబ్బందులు వస్తుంటాయి, అనారోగ్య సమస్యలు కానీ మానసిక ఇబ్బందులు కానీ వస్తుంటాయి. అలా అంటారు మేము అన్ని రకాలుగా వాసు చూపించి ఇల్లు కట్టాము, మాకు అన్ని కష్టాలు వస్తాయి ఇంట్లోకి వచ్చినాక అంటారు. అవును, అంటే వాసుపరంగా కట్టిన ఇబ్బందులు రావద్దు కదా. అది అందరూ వచ్చి చూసి ఎవరు వచ్చి చూసినా ఏదో ఆ గోడనో ఈ గోడనో ఆ మూలనో ఇదో అని చెప్తుంటారు ఉత్తగానే, ఇది అది తీయాలంటారు. అంటే వాళ్ళకి అర్థం కాక మేమేంటంటే ఈ టెక్నాలజీ నేర్చుకున్నాం కాబట్టి టెక్నాలజీ పరంగా ఇది స్కానర్ ఉంది కాబట్టి ఆ ఇంటికి వెళ్తే మాకు అది తెలిసిపోతుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులకు ఒళ్ళు నొప్పులు, అనారోగ్య సమస్యలు, పుణ్యానికి అంటే వైబ్రేషన్ రావడము, ఇంట్లో ఎంత సంపాదించినా డబ్బు ఉండకపోవడం, ఇలాంటి సమస్యలు జరుగుతుంటే ఏమైందంటే ఆ ఇల్లు నెగిటివ్లు ఉన్నట్టు, అంటే పాజిటివ్ పవర్ లేకుండా నెగిటివ్లు ఉన్నందుకే ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. అలా ఇబ్బందులు ఉంటే ఏం చేస్తామంటే ఆ నెగిటివ్ రేస్ని తీసేయాలంటే ఇది ఒక రాడ్ ఉంటుంది. ఈ రాడ్ ద్వారా నెగిటివ్ లైన్స్ని బ్రేక్ చేస్తే ఆ ఇల్లు పాజిటివ్కి వస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వ్యక్తులు ఆరోగ్యవంతంగా డబ్బు సంపాదనతోటి అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా ఉంటారు. గురుగారు ఇంకొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. ఎలా స్వామి గారు వరంగల్ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. హలో స్వామి గారు, ఎలా స్వామి గారు, హలో ఎలా స్వామి గారు, నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి. రైట్, గురుగారు మనతో పాటు ఉన్నారు విష్ణువర్ధన్ రెడ్డి గారు. మీకు సమస్య ఏంటో ఆయనకు విన్నవించండి. నమస్కారం గురుగారు. నమస్కారం, చెప్పండి. నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నానండి. మేము ఒక మన వరంగల్ ఒక చిన్న పల్లెటూరు నుంచి యాక్చువల్గా మాకు ఏంటంటే మా వ్యవసాయం దగ్గర అంటే మేము మా పొలంలో బోర్ వేస్తున్నాము. ఇప్పటికీ 4 సార్లు బోర్ వేసాము, అయినప్పటికీ అది సరిగా రావట్లేదండి. మాకు ఆ ఫలితం అనేది రావట్లేదు, అక్కడ బోర్ పడట్లేదు. ఇప్పుడు ఈ బోరు పాయింట్లు ఎట్లా అంటే మన శరీరానికి ఇక్కడ అంటే ఎలా నరాలు ఉంటాయో, అంటే శరీరంలో అంతటా నరాలు అనేది రక్తం ఎలా ప్రసరిస్తుందో అలానే భూమి లోపల వాటర్ లైన్స్ వెళ్తూ ఉంటాయి. అయితే మనం ఏంది ఏదో ఒక దగ్గర బోర్ వేసి ఏదో పైన కొబ్బరికాయతో చూసి బోర్ వేస్తే ఏమవుతుందంటే ఆడ నీళ్ళు ఎన్నిన్నాయో కరెక్ట్ తెలియక బోర్ వేస్తే ఫెయిల్ అవుతుంటుంది, ఇబ్బంది పడుతుంటాం. అసలు మన పొలంలో వాటర్ ఉందా లేదా అనేదాన్ని మేము మీ పొలం దగ్గరకు వచ్చి స్కానర్ ద్వారా మొత్తం మీ ల్యాండ్ 1 ఎకరా 12 ఎకరా 10 ఎకరా మొత్తం ఎంత ఉందో తిరిగేసి ఆ పొలం లోపల వాటరు ఎటు నుంచి ఎటు వెళ్తున్నాయి, ఎంత వేలు వెళ్తున్నాయి, అంటే ఎన్ని మీటర్ల డిస్టెన్స్లు వెళ్తున్నాయి అన్నీ కలిసి ఏనో ఒక దగ్గర మీ పొలంలో ఇట్లా ఇంట ఆకారం అంటే చౌరాసా టైప్ కలుస్తాయి. అంటే 1 2 3 లైన్స్ అన్నీ పోయి ఒక దగ్గర బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. అక్కడ కలిసిన ప్లేసులో పాయింట్ చూసి బోర్ వేస్తే మీకు 2-3 గ్యాప్లు వచ్చేసి వాటర్ రావడం జరుగుతుంది. ఈ బోర్ పాయింట్ చూసుకోవాలంటే మేము మీ పొలం దగ్గరకు వచ్చి చెక్ చేసి చెప్తేనే చూడడానికి వస్తుంది, మామూలుగా అయితే చెప్పడానికి రాదు. శాస్త్రోక్తం చెప్పాలంటే మీరు ఆ ప్రదేశాన్ని సందర్శించి పోయి చూసి అసలు వాటర్ ఉన్నాయా లేకపోతే లేవని చెప్పేస్తా. వాటర్ ఉందా అని. ఎలా స్వామి గారు మీకు సమస్యకు పరిష్కారం దొరికిందా? రైట్, ఇంకా మీరు సమాచారం కావాలంటే గురుగారిని ప్రైవేట్గా కలిసి అపాయింట్మెంట్ తీసుకోండి. రైట్, గురుగారు కొనసాగిద్దాం. అంటే ఇందాక మీరు 3 రకాలైనటువంటి వాస్తుల గురించి కూడా చెప్తున్నారు, మాట్లాడుతూ మనం ఇప్పుడు చెప్తున్నారు మీరు కూడా అదే ఎలా ఉంటుంది ఏంటి, ఒక ఆరా ఉంటుంది మనిషికి అని చెప్తున్నారు, ఒక రత్నాలు ధరించడం అవన్నీ కూడా. ఒకటి జాతగా మంచిగా లేనప్పుడు అంటే వారికి స్టోన్ ధరించమని చెప్తుంటారు, అంటే ఎలా అది చెప్తుంటారు, ఎవరు ఎలాంటి స్టోన్స్ ధరించాలి? ఇప్పుడు మనము ఎక్కువ ఏంది డబ్బు గురించి ఆలోచన చేస్తాం. డబ్బు కష్టాలు ఎవరికి వస్తాయి, శనిగ్రహం బాలేని వాళ్ళకి డబ్బు ఇబ్బందులు వస్తాయి. వాళ్ళు ఏం చేయాలంటే నీలం స్టోన్ పెట్టాల్సి వస్తుంది. అయితే మనం ఏంది జాతకరీత్యా మనము జాతకం అంటే డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ఉంటే దాన్ని బట్టి ఏంటంటే
30 సంవత్సరాల లోపు ఉన్న వ్యక్తులకేమో ఒకే ఒక స్టోన్ వస్తుంది, అంటే వాళ్ళ జాతకం కాంబినేషన్ తోటి ఒక స్టోన్ వస్తుంది. ఓకే. ఆ స్టోన్ పెట్టుకున్నప్పుడు 30 ఇయర్స్ వరకు అదే స్టోన్ వాడాలి, రెండో స్టోన్ పెట్టకూడదు. 29-30 సంవత్సరాల లోపు. 30 సంవత్సరాలు దాటినాక ఏమవుతుందంటే వ్యక్తికి మనకే దశ అంతర్దశ స్టార్ట్ అవుతాయి. 30 ఇయర్స్ వరకు ఏమో దశ అంతర్దశ పనిచేయదు. 30 ఇయర్స్ దాటినాక దశలు అంతర్దశలు అని పనిచేస్తాయి. అప్పుడు దశకు ఒక రెమెడీ పెట్టాల్సి వస్తుంది, దశలో అంతర్దశ ఉంటుంది మళ్ళీ. ఓకే. ఇప్పుడు శని ఉంది, శని 19 సంవత్సరాలు ఉంటుంది. 19 సంవత్సరాలు అంటే నీలం స్టోన్ ధరిస్తాం. దానిలో అంతర్దశలు శుక్రుడు, బుధుడు, గురుడు ఇవన్నీ మళ్ళీ దశలు అంతర్దశలు వస్తుంటాయి. వాటికి ఏం చేయాలంటే మళ్ళీ షార్ట్ పీరియడ్ 1 సంవత్సరము 2 సంవత్సరాలు సంవత్సరంన్నర ఇట్లా పీరియడ్ ఉంటుంది. అంతర్దశగా పెట్టాలి. పెడితే అప్పుడు ఏమవుతుందంటే శనిగ్రహ మాలయాలకు స్టోన్ పెట్టడం ద్వారా మెంటల్ టెన్షన్ తక్కువ అవుతుంది, డబ్బు రావడం జరుగుతుంది, పని చేసిన దగ్గర డబ్బులు నిలబడుతుంటాయి. అంతర్దశ ఎఫెక్ట్ ఉంటే ఏమైనా బుధుడు ఎఫెక్ట్ ఉంది అనుకోండి, బుధుడు కానీ శుక్రుడు కానీ, శుక్రుడు ఎఫెక్ట్ ఉంటే ఒక 15 నెలలు 10 నెలలు భార్యతో ఇబ్బంది, లేదా అమ్మాయిలతో ఇబ్బంది, ఇలాంటి ఇబ్బందులు వస్తుంటాయి. ఆ స్టోన్ ధరిస్తే ఏమవుతుందంటే ఇబ్బందులు అనేది రెక్టిఫై అవుతుంది. బుధుడు బాగాలేకపోతేనేమో చదువులో ఇబ్బంది ఉంటుంది. అంటే ఇంకొకటి గురుగారు, అంటే మీరు చెప్తున్నట్టు ఒక్కొక్కరు సంప్రదిస్తే ఒక్కొక్కలా చెప్తుంటారు. వీళ్ళు ఈ స్టోన్ అని ఇంకో స్టోన్ చెప్పడం కూడా జరుగుతుంటుంది. అదే వ్యత్యాసం ఎందుకు ఉంటుంది అంటారు? అంటే అది అంటే సరిగా జాతకం పైన అవగాహన లేక. ఓకే. ఇప్పుడు మేమేంది దీంట్లో డిగ్రీలు చదివినాం. డిగ్రీలు చదివిన తర్వాత కూడా మనము ప్రైవేట్గా గురువుల దగ్గరకు పోయి దీనిపై తరో కావాలి. తరో కన్నా అనుభవం కూడా రావాలి. వచ్చినాకనే మనం ఏ జాతకం చెప్పినా ఏ స్టోన్ ఇచ్చినా అది పర్ఫెక్ట్ ఉంటుంది. మా దగ్గర ఇంకొకటి ఏంటంటే ఈ స్కానర్ ఉంది. ఇది మీరు జాతకం లేకుండా నా దగ్గరకు వచ్చి ఈ స్కానర్తో చెక్ చేసుకొని స్టోన్ తీసుకొని మళ్ళీ మీరు టెస్టింగ్ కోసం మీ జాతకం తీసుకొని వస్తే కూడా నేను ఏ స్టోన్ ఇచ్చినో ఆ స్టోనే ఉంటుంది జాతకంలో. అంత పర్ఫెక్ట్ వస్తుంది. అది పెడితేనే మీకు ఎంబడే వారం రోజుల్లో రిజల్ట్ కనబడుతుంది, చేసే పనిలో లాభాలు ఉంటాయి. ఇది మీరు ఎవరైనా వచ్చి టెస్ట్ చేసుకోవచ్చు. ఇందాక మనం ఆల్రెడీ క్వశ్చన్ మీకు అడిగాను, చేతిలో అనేకమైనటువంటి రేఖలు ఉంటాయి, అది ఎలా చూసి మీరు చెప్తారు అంటే దానికి ఒక వివరణ కూడా ఇచ్చారు. చాలామంది కాలర్ లైన్లో ఉన్నారు. మోహన్ రావు గారు చిత్తూరు నుంచి ఉన్నారు. మోహన్ రావు గారు, హలో. మోహన్ లాల్ గారు కొంచెం గట్టిగా గట్టిగా మాట్లాడతారా? మోహన్ లాల్ గారు. హలో, 1-1-2004 అండి. మోహన్ లాల్ గారు 2022. మోహన్ లాల్ గారు ఒకవైపు ఒకసారి మాట్లాడుతుంది. మీరు అవన్నీ గురువు గారికి చెప్తారు. డైరెక్ట్ సమస్య చెప్పండి. రైట్ మోహన్ లాల్ గారు, వినిపిస్తుందా వాయిస్ మీకు? హలో మోహన్ లాల్ గారు. మోహన్ లాల్ ఫాదర్ మాట్లాడుతున్నానండి. రైట్ గురువు గారు ఉన్నారండి. మీరు ఏ సమస్య అయితే చెప్పాలనుకుంటున్నారో గురువు గారికి చెప్పండి. విష్ణువర్ధన్ రెడ్డి గారు మనతో. చెప్పండి. 1-4-2002 అండి. మీకేం కావాలో సమస్య అడగండి, డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదు. మీ సమస్య చెప్తే గురువు గారు ఏ డీటెయిల్స్ కావాలో అని చెప్తారు. సమస్య అంటే ముందు గురువు గారికి చెప్పండి. మీ వాయిస్ వినపడుతుంది, మా వాయిస్ వినపడుతుందా? కాదు, మీకు సమస్య ఏందో అడగండి డైరెక్ట్. రైట్ మోహన్ లాల్ గారు, దయచేసి కాల్ చేసేటప్పుడు మీరు గురువు గారికి డైరెక్ట్గా మాట్లాడి మీ యొక్క సమస్యను చెప్పండి. గురువు గారు దానికి పరిష్కారం చెప్తారు, ఏం కావాలో చెప్తారు. దయచేసి కాలర్స్ మాత్రం విషయాన్ని గమనించాలి. కాల్ కట్ అయిపోయింది మనకి. కాలర్స్కి అదొక విజ్ఞప్తి, కాల్ చేసేటప్పుడు దయచేసి డేట్ ఆఫ్ బర్త్లు ఏమి పెట్టుకోకర్లేదండి. డైరెక్ట్గా విష్ణువర్ధన్ రెడ్డి గారు ఉన్నారు, గురువు గారితో మీరు మాట్లాడండి. ఆయనే మీకు ఏం కావాలో డీటెయిల్స్ చెప్తారు, సమస్య పరిష్కారం కూడా చెప్తారు. రైట్ గురుగారు, ఇందాక మనం మళ్ళీ కొనసాగిద్దాం. కొంతమంది పౌర్ణమి రోజుల్లో, అమావాస్య రోజుల్లో కొన్ని ప్రభావాలు ఉంటాయని చెప్పడం, అనారోగ్యంతో బాధపడుతుంటారు. ఆ టైంలో వాళ్ళకి ఎక్కువ అవడం, ఇలాంటి హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి. వాటి ప్రభావం ఎంతవరకు ఉంటుంది గురుగారు? ఇప్పుడు మనకు మ్యాక్సిమము మన ఊర్లో కానీ మనం బయట చూస్తే జనరేషన్ల పబ్లిక్లో ఏమవుతుందంటే కొంతమంది. ఇంకో కాలర్ సిద్ధంగా ఉన్నారు. మనం కరీంనగర్ నుంచి రాజు గారు సిద్ధంగా ఉన్నారు. రాజు గారు చెప్పండి. హలో రాజు గారు అండి. గురువు గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో అని విన్నవించండి. చెప్పండి. హలో, డైరెక్ట్ చెప్పండి సమస్య ఏందో. హలో రాజు గారు, వినిపిస్తుందా? కొంచెం సిగ్నల్స్ ఏరియాలో రండి. చెప్పండి, ఏం కావాలి? డైరెక్ట్ అడగండి సమస్య.
డేట్ ఆఫ్ బర్త్ చెప్తాను. ఇప్పుడు మీరు ఏదైనా జాతకం చూసుకోవాలంటే మీకు కాల్ వస్తున్నట్టుంది. రాజు గారు 16/5/2010. డేట్ ఆఫ్ బర్త్ అవసరం లేదండి. మీరు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ డీటెయిల్స్ చెప్పండి. ఏ సమస్య కోసం అయితే ఆ సమస్య గురుగారికి చెప్పండి. సమస్య ఉంది కానీ ఇప్పుడు ఎట్లా ఫ్యూచర్ ఎట్లా ఉంటుంది తెలుసుకోండి. ఇప్పుడు బాబు జాతకం తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్ మమ్మల్ని సంప్రదిస్తే మీకు వాట్సాప్ ద్వారా కానీ లేదా మా దగ్గరికి వస్తే కానీ జాతకం ఇవ్వడం జరుగుతుంది. ఈడ టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఈడ మీ ఒకరి కోసమే హాఫ్ అన్ అవర్ కేటాయించి మీకు జాతకం చెప్పడానికి రాదు. నా దగ్గర జాతకం చెప్పాలంటే గంటన్నర టైం పడుతుంది. నేను ఒక్క రోజుకి 6 మందికి అపాయింట్మెంట్ ఇస్తాను. కాబట్టి మీరు డైరెక్ట్ వచ్చైనా కలవండి, వాట్సాప్లో అన్నా కలవండి. చెప్పండి. రైట్ రాజు గారు, గురువుగా అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు డైరెక్ట్గా నేరుగా ఆయన సంప్రదించి మీరు ఆ జాతక వివరాలు తెలుసుకోండి. ఓకేనా? ఫ్యూచర్ ఎట్లా ఉంటుందని సమస్య ఉంటే చెప్పండి, దానికి రెమెడీ చెప్తా. అంతేగాని ఈ లైవ్లో ఉన్న హాఫ్ అన్ అవర్ మీ ఒకరికి కేటాయిస్తే ఎట్లా జనాలకు చెప్పాలి కదా. రైట్ రాజు గారు, మీ ప్రాబ్లం అర్థమైంది. గురువు గారు నేరుగా సంప్రదించండి. మీరు పూర్తిగా ఆయన మీకు డీటెయిల్స్ ఆ జాతకంలో అవన్నీ కూడా పరిహారాలన్నీ కూడా చెప్తారు. ఓకేనా? రైట్ గురుగారు, అదే అమావాస్య పౌర్ణమి రోజు జరిగేటటువంటి మార్పుల గురించి మనం మాట్లాడుతున్నాం. అంటే ఇప్పుడు ప్రతి మనిషి పైన ఈ గ్రహాల ఎఫెక్ట్ ఉంటుంది అని ముందే చెప్పాను. గ్రహాలు కంపల్సరీ వాటి ఎఫెక్ట్ ఉంటుంది. మనకు చంద్రుడు దగ్గరగా ఉన్నాడు. ఆ చంద్రుడు పూర్ణం వచ్చినప్పుడు ఒక టైపు, అమావాస్య వచ్చినప్పుడు ఒక టైపు, ఒక ప్రభావం ఉంటుంది. అంటే పూర్ణం వచ్చినప్పుడేమో రేసు, చంద్రుని యొక్క రేసు ఎక్కువ ఉంటాయి కాబట్టి అవి మనిషి మీద అలజడి సృష్టిస్తాయి. పున్నమి అంటే పున్నమి అమావాస్య వస్తున్నప్పుడు అది జీరోకి వచ్చేస్తాడు చంద్రుడు కిరణాలు. అయితే ఇది ఏమవుతుందంటే రైట్ ఎవరిలో అయితే మనకు కడప నుంచి ఒక కాలరు సిద్ధంగా ఉన్నారు. హలో, నమస్తే అండి. మీ పేరెంట్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హలో హలో రైట్, టీవీ చూస్తున్నట్టున్నారు. దయచేసి మీరు మ్యూట్లో పెట్టి మాట్లాడితే మీరు గురుగారితో ఈజీగా సమస్య చెప్పొచ్చండి. హలో రైట్, గురుగారు కాల్ దయచేసి సిగ్నల్ ఉండే ఏరియాలోకి రండి, మాట్లాడండి. దయచేసి మీరు మాట్లాడేటప్పుడు టీవీ మ్యూట్లో పెట్టుకోండి. మీకు మాట్లాడడం కంఫర్ట్గా ఉంటుంది. కావాలంటే తర్వాత మీరు మళ్ళీ చూసుకోవచ్చు. గురుగారితో దొరికే సమయం చాలా అమూల్యమైనది కాబట్టి దయచేసి సమస్యను చెప్పడానికి ప్రయత్నం చేయండి. రైట్ గురుగారు, మళ్ళీ కొనసాగిద్దామా? పౌర్ణమి రోజుల్లో ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఇప్పుడు పౌర్ణమి ఉన్నప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు, అమావాస్య అప్పుడు కొంతమంది ఇబ్బంది పడుతుంటారు. మనం ఇప్పుడు జనరల్గా చూడవచ్చు అందరినీ. అంటే కొంతమంది, అందరు కాదు, కొందరికి ఇబ్బందులు వస్తాయి. ఎట్లా అంటే ఎవరిలో అయితే నెగిటివ్లు ఉంటుందో, అంటే నెగిటివ్ రేస్ ఇంట్లో ఉంటాయో బాగా, అంటే ఆ నెగిటివ్ రేస్ అంటే ఏంటంటే జియోపతి ట్రెస్ అన్నట్టు. అది అంటే వాటర్ లైన్స్ ఎక్కువ ఉంటాం భూమిలో. ఆ లైన్ల యొక్క అలజడి, లోపల వాటర్ యొక్క అలజడి పౌర్ణానికి బాగా అది, అంటే సముద్రంలో ఆటుపోట్లు ఎలా అవుతాయో లోపల భూమిలో కూడా ఆటుపోట్లు అనేవి జరుగుతూ ఉంటాయి. వాటర్ అది మన కంటికి కనబడదు. అయితే ఆ ఇంట్లో రేస్ ఎట్లా అంటే ఆ పౌర్ణమి ముందు బాగా హెవీగా ఉంటాయి ఇంట్లో నెగిటివ్ రేస్, అంటే వాటిని అల్ట్రావైలెట్ కిరణాలు అంటాము. ఆ ఇంట్లో ఉన్న మ్యాక్సిమం ఎవరంటే అంటే లేడీస్ ఇంట్లోనే ఉంటారు. అబ్బాయిలు ఎప్పుడు బయట తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఎఫెక్ట్ అనిపించదు. రైట్ గురుగారు, భూమారెడ్డి గారు మళ్ళీ లైన్లోకి వచ్చారు. మనం కడప నుంచి మాట్లాడదాం. రైట్ భూమారెడ్డి గారు, హలో భూమారెడ్డి గారు, మళ్ళీ మీ కాల్ వెయిటింగ్ వస్తుంది. దయచేసి భూమారెడ్డి గారు ఉన్నారా? రైట్, కాల్ కట్ అయినట్టుంది. ఇప్పుడు గృహంలో ఉండే అమ్మాయిలు ఎప్పుడు ఇంట్లో 24 గంటలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళపైన ఈ యొక్క రేస్ యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. నెగిటివ్ రేస్ వాళ్ళ బాడీ దానికి అనుకూలంగా మారిపోయి పౌర్ణం వచ్చినప్పుడు 48 అవర్స్ ముందు నుంచే వాళ్ళకు ఒక వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది. అంటే కొంతమంది ఏమో చతుర్దశి నుంచి, అంటే పున్నం చతుర్దశి నుంచే భూమి మీద పండుకుంటారు, లేవడానికి రాదు, ఇట్లా వైబ్రేషన్ నొక్కుతూ ఉంటారు, ఏమవుతుందో అర్థం కాదు. ఇలా కొంతమంది ఉంటారు. ఇదేంది ఇల్లు బాగలేనందుకు ఎక్కువ శాతము లేడీస్ మీద ఈ ప్రభావం ఉంటుంది. జెంట్స్ బయట ఉంటారు కాబట్టి అర్థం వాళ్ళకు పెద్దగా వాటి ప్రభావం పడదు. కొంతమందికి అవుతుంది కానీ ఎక్కువ శాతం బయటనే తిరుగుతుంటారు అబ్బాయిలు కాబట్టి ఏమి ఇబ్బంది ఉండదు వాళ్ళకు. ఇది అమ్మాయిలు ఉంటుంది. కొంతమంది అమావాస్యకి ఇబ్బంది పడుతుంటారు. అది ఎట్లా అంటే అమావాస్యకి ఇబ్బంది పడే వాళ్ళకేమో బయట నుంచి వచ్చిన నెగిటివ్ పవర్ వాళ్ళ మీదికి రావడం వలన వాళ్ళు అమావాస్య టైం, అంటే చతుర్దశి, అష్టమి, అమావాస్య టైంలో బాగా ఇబ్బంది పడి పిచ్చి పిచ్చిగా అరవడము, బట్టలు లేకుండా తిరగడము, అందరినీ తిట్టడము, ఒక రకమైన పిచ్చి శాస్త్రాలు ప్రవర్తిస్తూ ఉంటారు. వాళ్ళని కూడా మనం హాస్పిటల్లో జాయిన్ చేయడం అనేది జరుగుతుంది. అదే అమావాస్య అప్పుడు అట్లుంటే పున్నం టైంలో వాళ్ళకి కొద్దిగా తగ్గుతుంది. పున్నం అప్పుడు ఇబ్బంది పడే వాళ్ళకేమో
మ్యాక్సిమం ఇల్లు బాగలేనట్టు మనం అర్థం చేసుకోవాలి. అంటే మా ఇల్లు బాగలేక మా ఇంట్లో ఉన్న అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకోవచ్చు మీరు. అబ్బాయిలు అయితే అది అమావాస్యకు వచ్చే ఇబ్బంది ఏమో మన వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ యొక్క ఆత్మ ప్రేమతో మన ఇంట్లో ఉండే వ్యక్తుల మీద వచ్చి ఉంటాయి కాబట్టి ఆ నెగటివ్ పవరు అంటే ఆ ఆత్మ మనలో ఉండే ఆత్మను కంట్రోల్ చేస్తుంటుంది. బయటి శక్తి ఏదైనా వచ్చి మన మీద పడ్డప్పుడు మన పవర్ ఏం పనిచేయదు, మన పవర్ జీరో అవుతుంది. అప్పుడు ఆ బయటి పవరు చెప్పడినాటే మనం వింటాము. వాళ్ళకి ఏంటంటే అకస్మాత్తుగా చనిపోయిన వ్యక్తులు కానీ, యాక్సిడెంట్ అయిన వాళ్ళు కానీ, ఉరి వేసుకున్న వాళ్ళు కానీ, ఈ అనారోగ్య సమస్య వచ్చి టక్కున చనిపోయిన వాళ్ళు కానీ వీళ్ళ యొక్క కోరికలు తీరకుండా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే ఆ ఇంటిలో ఎవరి మీద అతి ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమతో వాళ్ళ కోరిక తీరనందుకు ఇప్పుడు మనం చేస్తున్న ఇవి ఏది పిండ ప్రదానాలు ఇవి కరెక్ట్ చేయడం లేదు. కాబట్టి ఈ ఆత్మలకు అది మోక్షం అనేది లభించడం లేదు. వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇంట్లో ఉన్న వ్యక్తుల మీద ఉండిపోయి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. అది ఏంది వాళ్ళు ప్రేమతో అనుకుంటారు. అప్పుడు చనిపోయినప్పుడు బాడీ పనిచేయదు కాబట్టి ఆ బాడీలోకి వెళ్ళి బయటికి వెళ్ళినాక ఆత్మ అనేది ఇంకొక బాడీ కావాలి కాబట్టి వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. రోజుకు ఇప్పుడు ఎట్లా గుర్తుపట్టాలంటే మన ఇంట్లో ఎవరైనా చనిపోయినప్పుడు ఎవరైనా ఒక బాగా సిక్ అవుతారు. సిక్ అయితే ఏదో ప్రేమ ఇబ్బంది సిక్ అయింది అనుకుంటారు. ఈరోజు చాలా మీ అమూల్యమైన సమయం ఇచ్చారు. మన సమయం కూడా సమయభావం అయిపోయింది. కాలర్స్ దయచేసి విష్ణువర్ధన్ రెడ్డి గారితో డైరెక్ట్గా మాట్లాడాలి. గురుగారితో మాట్లాడి సమస్య పరిష్కారం చేసుకుంటే కింద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది ఇవాల్టి నక్షత్ర జ్యోతిష్యాలం కార్యక్రమం. మరో కార్యక్రమం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి సిటీ విజన్. నమస్కారం గురుగారు. నమస్కారం.